పీక్యూ మరియు ఆర్ల యొక్క వయసుల నిష్పత్తి 2:3:4. 3 సంవత్సరముల క్రితం వారి వయసుల మొత్తం 63 సంవత్సరములు. అయిన 6 సంవత్సరముల తర్వాత వారి వయసుల నిష్పత్తి ఎంత అని అన్నాడు. సో రైట్, ఇక్కడ మనకు చూడండి రేషియో ఎక్కడుందో ఏజ్ అక్కడికి వస్తుంది అనమాట. దాన్ని అక్కడికి తీసుకొచ్చుకోవాలి ఎప్పుడైనా కూడా. సో రైట్, 2:3:4 అన్నాడు. 2:3:4. సో 2:3:4 అనేది ఎప్పటిది సార్? ఏమి ఇవ్వకపోతే ప్రస్తుతం అనమాట. 3 సంవత్సరముల క్రితం మాత్రం 63 ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం 63 ఉన్నారంటే ఇప్పుడు ఎంత ఉంటారంటే అందరికీ ముగ్గురికి మనిషి 3 సంవత్సరాలు పెరుగుతుంది. 63 + 9 అంటే ప్రజెంట్ టోటల్ వచ్చేసి 72 అనమాట. ప్రజెంట్ టోటల్ 72. ఇప్పుడు పని చేసుకో. సో మొత్తం భాగాలు 2, 3, 4 అంటే మొత్తం భాగాలనైతే 9. సో 9 parts = 72 అనమాట. ఇందులో ఎవరిని అడిగాడు మనకు? 6 సంవత్సరంల తర్వాత వారి వయసుల నిష్పత్తి అంటే అందరు కావాలి. అంటే ఒక భాగానికి ఎంతనో కనుక్కుందాం మనం. క్రాస్ మల్టిప్లై చేస్తే 72/9 కట్ చేసుకుంటే 8 వచ్చిందనమాట. సో ఫస్ట్ పర్సన్ 2 parts కాబట్టి 2 × 8. 2 × 8 అంటే 16. సెకండ్ పర్సన్ 3 parts కాబట్టి 3 × 8 అంటే ఎంత వస్తుంది సార్? 24. నెక్స్ట్ 4 parts కాబట్టి 4 × 8 అంటే ఎంత వస్తుంది? 32. ఇది ఎటు ప్రజెంట్. నేను అడుగుతుంది ఏంటంటే 6 సంవత్సరాల తర్వాత. ఈయనకు 6 సంవత్సరాలు కలపండి సార్, 22. ఈయనకు కలపండి 30. ఈయనకు కలపండి 38. వీళ్ళ రేషియో ఏమైనా కట్ అయితే కట్ చేద్దాం, లేదంటే అలానే వేయాల్సి వస్తుంది. ఈ మూడింటిని మనం 2 చేత కొట్టి వేసుకోవచ్చు కదా. 11 times, ఇది 15 times, ఇది 19 times. సో 11:19, 15:19. సో ఆన్సర్ వచ్చేసి బి అనమాట.